శోభ 70s, 80s లో సౌత్ స్క్రీన్ మీద లెక్కకు మించిన సినిమాలు చేసిన నటీమణి. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళం, తమిళ్లో ఎంతో మంది సీనియర్ నటీనటులతో బాలనటిగానూ, హీరోయిన్ గానూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే అప్పటికి ఆమె వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. టీనేజ్ లోనే ఆమె ఒక నేషనల్ అవార్డు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్న ప్రతిభాశాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ వయసులోనే ఆమె ఆత్మహత్య చేసుకుని సౌత్ ఇండస్ట్రీని నివ్వెరపోయేలా చేసింది. అంత చిన్న వయసులోనే ఆమెకు అంత కష్టం ఎందుకొచ్చింది? ఎవరు దీనికి కారకులు అని ప్రశ్నించుకుంటే ఎన్నో సమాధానాలు దొరుకుతాయి. సినిమా పరిశ్రమ కదా, పేరుతో పాటు డబ్బుతో పాటు కష్టాలు, కష్టాలతో పాటు తీవ్ర మనస్తాపం కలగలిసి ఎవరికైనా జీవితం మీద విరక్తిని కలగజేస్తాయి. అసలేం జరిగిందంటే ఎన్నో తమిళ్, మలయాళ, తెలుగు, కన్నడ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించి ఎన్నో ఉత్తమ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలు మహేంద్ర కొన్ని మలయాళ సినిమాలకు, తెలుగు సినిమాలకి కూడా కెమెరామెన్ గా పనిచేశాడు. అప్పుడే యుక్త వయసులో ఉన్న శోభ అతడికి అట్రాక్ట్ అయింది. శోభ నటించిన 2 తెలుగు సినిమాలు తరం మారింది, మన ఊరి పాండవులకి కూడా కెమెరామెన్ అతడే. తమిళ్, మలయాళ తెర మీద ఎన్నో సినిమాలు చేసిన వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అప్పటికే బాలు మహేంద్రకి పెళ్లై ఒక బాబు కూడా. అయినా సరే టీనేజ్ లో ఉండే ఆకర్షణతో బాలు మహేంద్రను పెళ్లి చేసుకుంది శోభ. పెళ్లయ్యాక ఆమెకు బాలు మహేంద్ర చుక్కలు చూపించేవాడు. డబ్బు కోసం తరచుగా వేధించేవాడు. ఎక్కువగా పెద్ద భార్య ఇంట్లోనే ఉంటూ కొడుకుతోనే కాలక్షేపం చేసేవాడు. అందుకే తరచుగా వీరిద్దరికీ గొడవలు జరుగుతుండేవి. ఇక అతడి బాధలు భరించలేక శోభ 1980 మే 1న తన ఇంట్లోనే చీరకి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య వార్త వినగానే సౌత్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అది ఆత్మహత్యేనని నిర్ధారించారు. కానీ శోభ తల్లి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి లెటర్ రాసి ఆమెను బాలు మహేంద్రే చంపేశాడని రిపోర్ట్ చేసింది. నిజానికి శోభది ఆత్మహత్య కాదు అనడానికి కొన్ని క్లూస్ లభించాయి. సాధారణంగా ఉరిపోసుకుంటే కనుగుడ్లు ముందుకు పొడుచుకొచ్చి నాలుక బయటికి వస్తుంది. కానీ శోభ డెడ్ బాడీని బయటికి తీసినప్పుడు అలాంటివేమీ కనిపించలేదు. ఇన్వెస్టిగేషన్ జరిగినంత కాలం బాలు మహేంద్రను, అతడి పెద్ద భార్యను రిమాండ్లో ఉంచి ఆ తర్వాత ఆధారాలు లేక వదిలేశారు. ఇప్పటికీ శోభ మరణం హత్య, ఆత్మహత్య అనే సందేహానికి సమాధానం లేదు. అయితే ఆ తర్వాత ఆమె కథని బేస్ చేసుకుని కేజీ జార్జ్ అనే మలయాళ దర్శకుడు లేఖయుడే మరణం ఒక ఫ్లాష్ బ్యాక్ గా తెరకెక్కించాడు. అలా శోభ అనే అందాల నటి యుక్త వయసులోనే ప్రాణం తీసుకోవడం ఎవరికైనా బాధ అనిపించక మానదు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.